ఈ వీడియోలో నేను ఆయిల్ ఫుడ్ తినమని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ పిల్లలైనా పెద్దలైనా బయట ఫుడ్ మాత్రం తినకండి. బయట చేసే సమోసాలో మైదా పిండిని యూజ్ చేస్తారు, అలాగే వాడిన నూనె మళ్ళీ వాడతారు. దీనివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గోధుమ పిండి యూజ్ చేసి ఇంట్లోనే సమోసా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలిసేలా కలిపి కొంచెంగా వాటర్ పోసుకుంటూ తగినంత సాల్ట్ వేసుకుని పిండిని చపాతీ పిండిలా చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని 15 నిమిషాలు నానబెట్టుకుని వీలైనంత పల్చగా చపాతీలు వత్తుకుని వేడిగా ఉన్న పెనం పైన వేసి పైన వైట్ బబుల్ వచ్చే వరకు 10 సెకండ్స్ కాల్చుకుని తీసేసి వీడియోలో చూపించినట్లు ఎడ్జెస్ కట్ చేసుకుని స్లైసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలకి స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే కొన్ని పోహా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక చపాతీ స్లైస్ ని తీసుకుని వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసుకుని తగినంత స్టఫింగ్ పెట్టుకుని గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని అప్లై చేసి సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాదు. రెడీ అయిన సమోసా